ఇదిగోండి ఇవాళ ఈ కూరగాయలన్నిటితో పాటు మనము ఇవాళ ఆమ్లెట్ వేసుకుని 4-5 బ్రెడ్లు ఉన్నాయండి, అందుకని బ్రెడ్తో తిందాం అనుకుంటున్నామండి. ఇదిగోండి బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, క్యారెట్, క్యాప్సికమ్ అండి, బ్రాకలీ, ఆనియన్స్ అండి. ఇదిగోండి బీన్స్ అయిపోతే అత్తయ్య ఊరుకోరు, స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే మా వారికి ఇష్టం ఉండదండి. ఆనియన్స్ ఏమో అత్తయ్య అడుగుతారు, అందుకని ఇవన్నీ కలిపి చేస్తున్నాము. మా అత్తయ్య గారు లేరండి, అందుకని మేము ఇలా మా వారు నేను కలిసి చేస్తున్నాము. ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసుకున్నాను. దీంట్లో కావాల్సింది మిరియాల పొడి, పసుపు అండి, దాల్చిన చెక్క పొడి, ఇదిగోండి టేస్ట్ సరిపడగా సాల్ట్, ఇవన్నీ కూడా బాగా కలుపుకుందామండి. కలుపుకుని కొంచెం తీసుకుని ఒక్కొక్క ఆమ్లెట్ వేసుకుందామండి. ఇదిగోండి ఫైబర్ కావాలన్నా, ఇంట్లో మొత్తం ఐరన్ కావాలన్నా, అన్నీ కావాలన్నా అత్తయ్య చెప్పి నిజమే కదండి. అందుకని చూడండి ఇప్పుడు కొంచెం తీసుకున్నామండి. ఇది కొంచెం తీసుకొని అప్పుడు మనము ఇలా ఎగ్ బాగా కలుపుకొని ఇదిగోండి బాగా బ్లెండ్ చేసుకుందాం ఇలాగా. ఇంత లోపల పెనం బాగా కాలి ఉండాలండి ఆమ్లెట్ వేసేటప్పుడు. ఇదిగోండి చూసారు కదండి, పెనం బాగా కాలింది, వేసుకుందాం. చూసారా సౌండ్ వచ్చింది, అలా సౌండ్ రావాలండి. ఇది బాగా స్ప్రెడ్ చేసుకుందామండి. ఇదిగోండి ఇలా పైన బ్రెడ్ పెట్టుకోవాలండి బ్రెడ్ ఆమ్లెట్కి. ఇదిగోండి రివర్స్ చేసి చేస్తే ఇలా అయిందండి. బాగా కాలింది చూసారు కదండి. ఇవన్నీ ఉన్నాయి కదండి, అందుకని సరిగ్గా అవ్వట్లేదు. మామూలుగా ఆమ్లెట్ వేసుకున్నప్పుడు కూడా మీరు ఎలా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. ఇదిగోండి అన్ని వెజ్జీస్తో మా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. మొత్తం అన్ని విటమిన్స్ అన్నీ ఉండేలాగా చాలా బాగా వచ్చిందండి. ఇలా మీరు కూడా చేసుకుని ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే.